హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము జవాదు పౌడర్ ఉపయోగించి కొన్ని టిప్స్ అయితే చూద్దామండి. అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది బాగా మంచి సువాసన అయితే ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 1 అండి. ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకుంటున్నాను. అందులోకి కొంచెం అండి జవాదు పౌడర్ వేస్తున్నాను. కొంచెం వేస్తే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదండి. కొంచెం పచ్చకర్పూరం అండి, ఇది కూడా అంతే మంచి స్మెల్ అయితే ఉంటుందండి. ఇలా వేసేసి మనం పూజ గదిలో అయితే పెట్టేయాలండి. దీన్ని 2 రోజులకు ఒకసారి 3 రోజులకి ఒకసారి మారుస్తూ ఉండాలి. పూజ గదిలో అయితే మంచి స్మెల్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఎటువంటి కష్టాలున్నా కూడా దూరం అవుతాయండి. ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 2 అండి. అక్షంతలు చేసేటప్పుడు మనము కొంచెం ఆవు నెయ్యి అలాగే పసుపు అయితే వేసుకుంటాం కదా, అందులోకి కొంచెం జవాదు అండి. కొంచెం జవాదు పౌడర్ వేస్తే మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి. లక్ష్మీ అమ్మవారికి ఇలా సువాసన వచ్చేవంటే చాలా ఇష్టం అండి. ఇలా మనం అక్షంతలు చేసినప్పుడు ఇలా అయితే కొంచెం జవాదు వేసుకుంటే మంచి సువాసన అయితే ఉంటాయి. చూడండి, ఇలా మనము ఇప్పుడు శ్రావణ మాసంలో అయితే ఎక్కువగా పూజలు అవి చేస్తూ ఉంటాం కదండి. అప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకోండి, చాలా బాగా ఉంటాయండి, స్మెల్ వస్తూ ఉంటాయండి. టిప్ నెంబర్ 3 అండి. మనము కుంకుమ అయితే డైలీ పెట్టుకుంటూ ఉంటాము. అలాగే ఎవరైనా ముత్తైదులు ఇంటికి వస్తే పసుపు కుంకుమ ఇస్తూ ఉంటాం కదండి. అందులో ఈ కుంకుమలో కూడా కొంచెం జవాదు అండి. కొంచెం ఇలా జవాదు వేసి మిక్స్ చేసి పెట్టుకున్నట్లయితే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి కుంకుమ అనేది. కుంకుమలో ఇలా కొంచెం ఒక చిటికేడు జవాదు పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసి మనం పెట్టుకున్నట్లయితే మనకు ఎప్పుడు కావాలో అప్పుడు దీన్ని యూస్ చేసుకోవచ్చండి. మంచి స్మెల్ అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుందండి ఇది స్మెల్. టిప్ నెంబర్ 4 అండి. ఇలా కాటన్ అయితే తీసుకున్నానండి నేను. కొంచెము కాటన్ లేదు అంటే టిష్యూ పేపర్ కూడా తీసుకోవచ్చండి. నేనైతే కాటన్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. కాటన్లో అయితే మంచి స్మెల్ వస్తుంది అనేసి కాటన్ యూస్ చేస్తున్నానండి నేను. ఇలా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి కాటన్ని. అందులోకి కొంచెం జవాదు అయితే వేసుకోవాలండి. కొంచెం కొంచెం అయితే సరిపోతుంది. వీటిల్ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసేసి అన్నీ మొత్తం కూడా అలాగే ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. వీటిల్ని ఎక్కడెక్కడ పెట్టాలో కూడా చెప్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఇలా 3 కూడా నేను ఫోల్డ్ చేసేసుకున్నాను. వీటిల్ని నేను ఎక్కడెక్కడ పెడతానో చూడండి. ఇలా హ్యాండ్ బ్యాగ్, మనం బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తుంటాం కదండి, అందులోకి పర్స్లోకి కానీ హ్యాండ్ బ్యాగ్లోకి కానీ ఇలా పెట్టేస్తే మంచి స్మెల్ అనేది వస్తుందండి మనం బ్యాగ్ ఓపెన్ చేయగానే. చూడండి, నేనైతే ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటాను. అలాగే పట్టు శారీస్ అండి, మనం ఎప్పుడో ఒకసారి అయితే యూస్ చేస్తూ ఉంటాము. ఇది ఎక్కువగా యూస్ చేయము కాబట్టి ఘాటు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అందులో కూడా ఇలా పెట్టేసి పెట్టుకున్నట్లయితే మనకు ఘాటు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మంచి స్మెల్ అయితే ఉంటుందండి. అలాగే మనము బీరువాలో డబ్బులు దాచే ప్లేస్లో కూడా దీన్ని పెట్టుకోవచ్చండి, మంచిది. టిప్ నెంబర్ 5 అండి. కొంచెం జవాదు తీసుకుంటున్నాను. ఇలా చేతిలోకి అయితే వేసుకుంటున్నానండి. మనము పర్ఫ్యూమ్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి, కొందరికి పడదు, అలర్జీ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా కాస్త జవాదునైతే ఇలా చేతికి అప్లై చేసేసి ఇలా రుద్దినట్లు చేసుకున్నట్లయితే మంచి సువాసన అనేది ఉంటుందండి. మనకి అసలు పర్ఫ్యూమ్తో కూడా పని ఉండదు, అంత బాగా స్మెల్ వస్తూ ఉంటుంది. పిల్లలకు కూడా వేయచ్చండి. ఇలా కాస్త క్లాత్కి కూడా ఇలా అప్లై చేసేసుకుంటే మంచి పర్ఫ్యూమ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. అంతేకాదండి, ఇల్లు తుడిచే నీళ్ళల్లో కూడా కొంచెం వేసుకోవచ్చు. టిప్ నెంబర్ 6 అండి. ఒక గిన్నెల నీళ్ళు అయితే తీసుకుంటున్నానండి. అందులోకి కొంచెం జవాదు పౌడరు అలాగే కర్పూరం కూడా వేసుకోవాలండి. ఒక కర్పూరం వేసుకుంటే సరిపోతుంది. దీన్ని బాగా మిక్స్ చేసేసి ఒక స్ప్రే బాటిల్లోకి అయితే తీసుకోవాలండి దీన్ని. ఇప్పుడు వర్షాకాలం కదండి, మనకు కొంచెం తడి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇంట్లో. అలా రాకుండా ఉండాలంటే ఇలా స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని దీన్ని మనము విండోస్కి, కర్టన్స్కి అలాగే
డోర్ కర్టన్స్కి అంతా ఇలా స్ప్రే చేసుకోవాలండి. ఇలా స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఇంట్లో మంచి సువాసన అయితే ఉంటుంది. అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి. ఈ జవాది పౌడరు మనకు పూజా సామాగ్రి అంగడిలో అయితే దొరుకుతుందండి. అలాగే దీని కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అంతేనండి. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్